అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తి వస్తుందా? గురుగారు, శుక్రవారం పుట్టిన వాళ్ళు అంటే ఆ వ్యక్తులు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాళ్ళ జాతకం కానీ వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది? అంటే ముఖ్యంగా వారంతో ప్రధానం ఏముండదు. అంటే ముఖ్యంగా అందరు వారాన్ని చూసి శుక్రవారం పుడితే మంచిదంటే వారానికి అధిపతి శుక్రుడు. అంటే ఏ రోజైతే వారం పుడతారో ఇప్పుడు బుధవారం పుడితే బుధుడు అధిపతి ఉంటాడు. శుక్రుడు అయితే శుక్రవారం అయితే శుక్రుడు ఆధిపత్యంతో ఉంటాడు. శుక్రుడు చాలా సౌందర్యకారకుడు, చాలా అందమైనటువంటి వ్యక్తిగా శుక్రుడు చెప్తుంటారు. రెండవది ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి స్పష్టంగా, ఎందుకంటే ఆ రోజు లక్ష్మీదేవి అవతరణ జరిగింది కనుక తప్పకుండా అమ్మాయిని లక్ష్మీదేవితో పోలుస్తారు. మహాలక్ష్మి లాంటిదే, 100% మహాలక్ష్మి లాంటిదే. సహజంగానే ఆడపిల్ల లక్ష్మీదేవి. అందులో అమావాస్య రోజు పుట్టి శుక్రవారం పుట్టి ఇంకా మహాలక్ష్మీదేవి. ఎందుకంటే చీకట్లను చీలిస్తూ వెలుగుని ప్రసాదించేదని అర్థం, బుద్ధిని వికాసాన్ని పెంచేదని అర్థం. చీకటి అంటే అంధకారం అంటే అర్థం ఏంటంటే ఒక నెగిటివ్ థాట్స్ నుంచి బయటపడడానికి ఆడపిల్లే ప్రధానం. ఆ అమావాస్య నుంచి పౌర్ణమి వైపు తిరిగి చూపించేది ఆడపిల్ల. అటువంటి ఆడపిల్ల మనం పుట్టడం వల్ల ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ రోజు ఆడపిల్ల నిజంగానే సహజంగానే నీలాగా అందంగా ఉండేటువంటి అమ్మాయి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఆ రోజు పుట్టి అందంగా ఉంటుంది. అందులోనూ మంచి వాక్చాతుర్యం కలిగి ఉంటుంది, మంచి బుద్ధి వికాసం కలిగి ఉంటుంది. అలాగే ఖర్చు పెట్టగలిగే తత్వం ఉంటుంది అమ్మాయికి. అట్ ద సేమ్ టైం ఖర్చు విషయంలో కంట్రోల్ చేసుకునే అవకాశం, అంటే ఖర్చుని కంట్రోల్ చేయగలిగేటువంటి అవకాశం కూడా ఫ్రైడే పుట్టిన అమ్మాయికి ఎక్కువగా ఉంటుంది. విలాసవంతమైన జీవనం ఉంటుంది. విద్యా సంబంధ విషయాల్లో ఆకర్షణ బాగా ఉంటుంది. చైతన్య స్ఫూర్తి బాగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వైద్య సంబంధమైనటువంటిది, బీ ఫార్మా సంబంధమైనటువంటిది, ఇంటీరియర్ సంబంధమైనటువంటిది, కన్స్ట్రక్షన్ సంబంధమైనటువంటిది, ఈ యొక్క వ్యవహారాల్లో పుట్టినటువంటి శుక్రవారం పుట్టిన ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ ఇటువంటి వాటిలలో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళగలిగే అవకాశం. సినిమా రంగంలో హీరో హీరోయిన్లుగా ఉన్నత స్థాయికి రాగలిగేటువంటి అవకాశం కూడా ఈ రకమైనటువంటి అంటే శుక్రవారం పుట్టిన వాళ్ళకి చాలా మంచి అవకాశాలని అందిపుచ్చుకోగలిగే అవకాశం చెప్పవచ్చు. అంటే సినిమా రంగంలో ఒక రకంగా శాసించగలిగే స్థాయి ఉంటుందని చెప్పవచ్చు. లైక్ సమాంత కానివ్వండి, అనుష్క కానివ్వండి, వాళ్ళందరూ ఇద్దరు శుక్రవారం పుట్టిన వాళ్ళే. వరలక్ష్మి శరత్ కుమార్ గారు శుక్రవారం పుట్టిన వాళ్ళే. తర్వాత మీకు సౌందర్య గారు శుక్రవారం పుట్టిన వాళ్ళే. తర్వాత మనకి అమల గారు శుక్రవారం పుట్టిన వాళ్ళే. భానుప్రియ గారు శుక్రవారం పుట్టిన వాళ్ళే. ఇలా మనం వారి గురించి మనం స్పష్టంగా అంటే ఉదాహరణ చెప్తున్నాను. అంటే మీకు పర్ఫెక్ట్ తెలిసి వాళ్ళ జాతకాలు చూసి అడగండి. వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాకు బయట దొరికే దాన్ని బట్టి నేను వారం లెక్క పెడుతున్నాను. నిజమైనటువంటి జన్మ తేదీలు ఉండవచ్చు, కాకపోవచ్చు, అవ్వచ్చు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఆ రోజున వాళ్ళు పుట్టారని చెప్తున్నాను. అంటే అలా అలా స్థాయికి వచ్చారు కదా శోభన గారు. వారు ఆ స్థాయి, శోభన గారు మంగళవారం పుట్టారు. సో ఆ స్థాయికి ఉన్నారు కాబట్టి కళలు వాటి మీద కాన్ఫిడెన్స్ బాగా ఉంటుంది. సో అద్భుతమైనటువంటి కళా పోషించే అవకాశం. అలాగే దర్శకులు కానివ్వండి, నటీనటులు కానివ్వండి. ఇప్పుడు ప్రభాస్ గారు కూడా శుక్రవారం పుట్టారు. తర్వాత మనకి ఆయన పుట్టింది 23వ తారీఖు అక్టోబర్, ఐ థింక్ సో, అది ఫ్రైడే ఆ రోజు. సో ఇలా మనకి ఈయన మహేష్ బాబు గారు ఆయన ఫ్రైడే రోజు పుట్టారు. ఇలా కొంతమంది పుట్టినటువంటి వారాలు కూడా మనకి ప్రశస్తమైనవి కాబట్టి చెప్తున్నాం మనకి. వాళ్ళు ఎందుకు చెప్తారు రికగ్నేషన్ అంటే ఏదో వాళ్ళ జాతకాన్ని చూసినట్టు కాదండి. వాళ్ళ గురించి నాకు అసలు తెలియదు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు అలా పుట్టారు కాబట్టి ఆ పేరు వచ్చింది, ఆ స్థాయి ఉన్నారు కాబట్టి నేను ఉదాహరిస్తాను అంతే తప్ప వారి జాతకాలు చూడలేదు, వాళ్ళకి నాకు పరిచయం లేదు, వాళ్ళతో కమర్షియల్ డీల్ నాకేం లేదు, నేను హోమాలు చేయలేదు, మరి తర్వాత నేను ఏదో చేసిన అనుకోకండి, అలాంటిది లేదు. సో కాబట్టి ఇలాంటి ఒక మంచి ప్రియారిటీ పొందుకునే అవకాశం. అలాగే కొన్ని శుక్రగ్రహ నక్షత్రాలు కొన్ని ఉంటాయి. ఆ నక్షత్రాల్లో పుట్టిన వారు కూడా ఇటువంటి రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఒక సంపూర్ణ పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చే అవకాశం బాగా ఉంటుంది. మ్యాలిన్ మ్యాండ్రిన్ ఉన్నారు, మ్యాలిన్ మ్యాండ్రిన్ గారు ఉన్నారు. అలాగే స్టెఫీ గ్రాఫ్ గారు ఉన్నారు. వారు కూడా శుక్రవారం పుట్టారు. సో ఇది మీ దగ్గర ఎలా తెలుసానంటే బట్ ఐ హ్యావ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాళ్ళ గురించి అదే ఇన్ఫర్మేషన్ కూడా చెప్తున్నాను. బట్ ఐఎమ్ వెరీ మచ్ నేను స్టెఫీ గ్రాఫ్ నేను ఒక మంచి ఫేవరెట్ నేను తప్పకుండా. అలాగే మనకి వింబుల్డన్లో ఆడినటువంటి మనకి అమ్మాయి మన షానియా మీర్జా కూడా శుక్రవారం పుట్టింది అమ్మాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్తున్నా అంటే ఒక మంచి పేరు ప్రతిష్టలు తీసుకురాగలిగేటువంటి వారంగా శుక్రవారం చెప్పింది. బాయ్స్లో కూడా అంతే. లియాండర్ ఫేస్ అలాగే దాంట్లో కూడా ఆయన కూడా మంచి ఫ్రైడే రోజు పుట్టిన వారే. తర్వాత మనకున్నటువంటి అమిత్ షా గారు పుట్టింది కూడా ఫ్రైడే రోజు పుట్టారు. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే ముఖ్యమైనటువంటి వ్యక్తులను తీసుకోవడం ఎందుకంటే ఉదాహరణకి వారు ఆ స్థాయి ఉన్నారు కాబట్టి ఈ వారం యొక్క ప్రభావం వీళ్ళందరూ అందమైన వాళ్ళే. ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అందమైన వాళ్ళే. అంటే అందానికి అలాగే మంచి మాధుర్యానికి మాట తీరికి కూడా వీళ్ళందరూ మీరు చెప్పినటువంటి వ్యక్తి కూడా ఎక్కడ ఎలా ఎప్పుడు మాట్లాడే విషయం తెలిసిన వాళ్ళలో వీళ్ళు స్పష్టంగా ఉంటారు. వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటారు. వీళ్ళు ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోతారు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు ఎలా మాట్లాడతారు, ఎక్కడెక్కడ మాట్లాడతారు అనే విషయాన్ని మీరు గమనించుకుంటే చాలా మంచిది. కాబట్టి శుక్రవారం పుట్టిన వాళ్ళకి ఐశ్వర్యవంతులై
సౌందర్యవంతులై గానమాధుర్యంతో గాయకులై తప్పకుండా వారికి ఇంటీరియర్స్ చేసేవాళ్ళై గృహ నిర్మాణం చేసేవాళ్ళుగా, ఇలాంటి వస్త్రం నేసేవాళ్ళు చేనేత వస్త్ర పరిశ్రమలో నేతలు చేసేవాళ్ళుగా, నేతలు అంటే ఇప్పుడు చేనేత వస్త్రాలు కొత్త తయారు చేసే వాళ్ళు కూడా శుక్రవారం పుట్టి ఉంటారు. అంటే క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. ఫ్రైడే పుట్టిన వాళ్ళలో క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది, అనర్గళంగా మాట్లాడే శక్తి ఉంటుంది. ఏ సబ్జెక్టు మీదైనా మాట్లాడగలిగే శక్తి కూడా ఫ్రైడే రోజు పుట్టిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అనర్గళమైనటువంటి భాషా ప్రావీణ్యం, అనేక రకాల భాషల్లో ప్రావీణ్యం పొందుకునే అవకాశాలు కానీ బలంగా ఉంటుంది. వాళ్ళకంటే ఒక ప్రత్యేక ముద్ర వేసుకునేటువంటి అవకాశం కూడా ఫ్రైడే పుట్టిన వాళ్ళకి బాగుంటుంది. ఎక్కువగా ధనవంతులు అయ్యడానికి అవకాశం, ఒకవేళ ఆర్థికంగా ధనవంతులు కాకపోయినా మానధనవంతులుగా ఉంటారు. అంటే సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం. జస్ట్ లైక్ బాలగంగాధర్ తిలక్ గారు, ఆయన ఫ్రైడే రోజు పుట్టారు, వారేమీ ధనం లేదు. రెండవది వచ్చేసి మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇద్దరు కూడా ఫ్రైడే రోజు పుట్టారు. వారు ఆర్థికంగా హై లెవెల్ లేరు, లాస్ట్ చితికిపోయారు. రెండవది ముఖ్యమైన వ్యక్తి మన ముఖ్యమైనటువంటి స్వర్గీయ అబ్దుల్ కలాం గారు కూడా ఫ్రైడే రోజు పుట్టారు. అంటే ఎకనామికల్ దే ఆర్ నాట్ హై లెవెల్, బట్ ఫర్ ద నేమ్ ద వరల్డ్ వైడ్ దే హ్యావ్ ఏ ద గుడ్ లెజెండ్స్గా పేరు ప్రఖ్యాపిన వాళ్ళు. కాబట్టి ఇలా మానధనాన్ని పొందుకున్న వాళ్ళు, ఆర్థికంగా ఉండే వాళ్ళు కూడా వీళ్ళై ఉంటారు. కాబట్టి ఎక్కడైనా సరే గుర్తింపు ఉంటుంది. శుక్రవారం పుట్టిన వాళ్ళు గుర్తింపు ఉంటుంది అనే విషయాన్ని గమనించుకోవడం చాలా మంచిది. తప్పకుండా ఆ రోజున పుట్టిన వాళ్ళకి అందంగా ఉంటారు, తెలివైన వాళ్ళు ఉంటారు, చదువుకున్న వ్యక్తి ఉంటారు, స్వయం కృషితో పైకి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, దేని మీద ఆధారపడరు. కానీ బద్దకిష్టులు, అలాగే కొంతమంది అబద్ధాలు ఆడేవాళ్ళు, కొంతమంది దొంగతనం చేసేవాళ్ళు కూడా ఉంటారు దీంట్లో. అంటే చిన్న చిన్న దొంగతనాలు చేసేవాళ్ళు ఉంటారు. రెండవది ఎక్కువగా ఈ లవ్ అఫేర్స్ కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. అంటే పుట్టిన వాళ్ళకి అఫైర్స్ కానీ ఇందులో పుట్టిన వాళ్ళకి లవ్ అఫేర్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశం. అంటే దక్షిణం వైపు ఒక అమ్మాయిని, వెస్ట్ సైడ్ ఒక అమ్మాయిని ప్రేమించే గుణం కూడా ఉంటుంది. అఫ్కోర్స్ అమ్మాయికి కూడా ఈస్ట్కి ఒకళ్ళని, నార్త్ ఒకళ్ళని ప్రేమించే తత్వం కూడా అమ్మాయికి కూడా ఉంటుంది అనుకోండి. అంటే ప్రేమ వరకే ఉంటుంది, ఇంకా మిగతా విషయాల్లో పెళ్లి చేసుకునే విషయం లేదనుకోండి. అంటే తప్పుగా అనుకోవద్దు. అలా అంటే అందమైనటువంటి తత్వం. రెండవది ఆడపిల్ల వాడు చెప్పు కదా, శృంగార రసప్రియత వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళు ఏమంటే రొమాన్స్ అంటారు కదా, రొమాంటిక్ ఫీల్స్ అని పదం వాడతారు బాగా. దిస్ పీపుల్ ఆర్ రొమాంటిక్, వెరీ రొమాంటిక్ పీపుల్తో అని చెప్పవచ్చు. అందమైన వాళ్ళు అని ఉంటుంది. రెండవది ద వెరీ హై లెవెల్, వీళ్ళకి ఎలా ఉంటుంది ఐక్యూ అంటారు కదా, వీళ్ళకి బాగా ఉంటుంది. ఐక్యూ లెవెల్స్ వీళ్ళకి చాలా బాగుంటాయి. అంటే నథింగ్ బట్ ఐఐటిఎన్స్ కానివ్వండి, ఎంసెట్ ర్యాంక్ పొందడం కానివ్వండి, ఈ రోజున పుట్టిన వాళ్ళకి కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. మిగతా రావని కాదు, వీళ్ళు ఒక అడుగు ముందుంటారు అంతే. అందుపై వీళ్ళు ఒక్కళ్ళకే ర్యాంక్ వస్తుందని చెప్పడం నా ఉద్దేశం కాదు, ఒక అడుగు ముందుంటారు వీళ్ళంతవరకు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. అది శుక్రవారం ఉన్నటువంటి ప్రత్యేకత. దానికి నక్షత్రాలు కావాలి, దానికి లగ్నాలు కావాలి, దానికి జన్మజాతకం కావాలి. కాబట్టి అన్నిటి కంపేర్ చేస్తే వీళ్ళు మైనస్ ఉండొచ్చు, కానీ శుక్రవారం పుట్టిన వాళ్ళకి టాలెంటెడ్ ఎక్కువగా ఉంటాయి. ఇది మీరు శుక్రవారం పుట్టారా, మీకు టాలెంట్ మీలో ఉంటుంది, చూసుకోండి. అదే అంటే ఇంకా మళ్ళీ అందులో టైం బట్టి ఏ పూట పుట్టారు అనే దాన్ని బట్టి మళ్ళీ జాతకం అనేది ఎవ్రీ 2 hours మారిపోతుంది. ఎవ్రీ 2 hours మారిపోతుంది. సూర్యోదయం టు 2 hours, ఎవ్రీ 2 hours జాతకం చేంజ్ అయిపోతూనే ఉంటుంది. మరి ఇప్పుడు సపోజ్ మనకి మకర లగ్నం, తర్వాత కుంభలగ్నం, తర్వాత మీన లగ్నం, ఎవ్రీ 2 hours మారిపోద్ది కదా. ఆ లగ్నం నుంచి చూడాలి మనం. ఈ లగ్నం నుండి గురుడు ఎక్కడున్నాడు, ఆ లగ్నం నుంచి గురుడు ఎక్కడున్నాడు, ఆ లగ్నం నుంచి గురుడు ఎక్కడున్నాడు, ఇవన్నీ కాంబినేషన్స్ ఉంటాయి. అంటే గ్రహాల కాంబినేషన్స్, నవాంశలు, షడ్బలాలు, అష్టకవర్గు, షోడశాంశ, షష్ఠి అంశ, భావచక్రము, అనేక రకాలు ఉంటాయి. సో కాంబినేషన్స్ మేము 60 రకాల కాంబినేషన్ చూడాలి. మేము 60 చక్రాలని 27 కాంబినేషన్ చూడాలి మేము. సో అది భగవంతుడి దయ, ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఇందులో మళ్ళీ 2 సిద్ధాంతాలు, ఒకటి ఫలిత జ్యోతిష్యం ఉంటుంది, ఒకటి సిద్ధాంత భాగం ఉంటుంది. సో నేను సిద్ధాంత భాగం కాదు, నేను ఫలిత జ్యోతిష్యంలో ఉంటాను. అంటే ఈ గరుడు ఇక్కడ ఉంటే ఏంటి పరిస్థితి, రైట్ చెప్పవచ్చు. ఈ అమ్మాయి ఈ యొక్క నక్షత్రం పుట్టి ఈ అమ్మాయి ప్రవర్తన ఉంటుంది, చెప్పగలిగే అవకాశం ఉంటుంది. అది చూడగానే కాంబినేషన్స్, హస్తరేఖల కాంబినేషన్స్, జన్మజాత కాంబినేషన్స్ పర్ఫెక్ట్గా చూడగలుగుతాం మేము. దాన్ని చూస్తే నేను 80% వరకు చెప్పగలుగుతాను, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ 100% చెప్తానోడు దొంగ జ్యోతిష్కుడు, 100% చెప్తాను వాడు దొంగ జ్యోతిష్కుడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు గురుగారు 100% అమ్మవారి శాపం ఏది? శివుడు అమ్మవారి మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ముఖ్యమైనటువంటి ఒక విషయం, జనాల యొక్క భవిష్యత్తు తెలుసుకునే విషయం కొంతమందికి ఉంది. ఆ శాస్త్రం ఉందని అమ్మవారు చెప్తుంటే అమ్మవారు పరధ్యానంగా వింటారు, సరిగ్గా వినదామె. వెంటనే వచ్చేసి ఒక మంచి శాస్త్రం చెప్తున్నాను, నీకు కనీసం జ్ఞానం లేదు, నీకు ఈ శాస్త్రం నీకు అంటపట్టదు, పో అంటాడు శివుడు. అనగానే అమ్మవారు కోపం వచ్చేసి, నన్నే అంటారా, నేను ఏదో పరధ్యానం ఉంటే ఇంత శాపం పెడతాను చెప్పేసి, ఇది ఎవడో చదువుకున్నాడు వాడు పూర్తి స్థాయి జాతకం చెప్పలేడు, వాడు 50-50 చెప్తారని చెప్పేసి అమ్మవారు శాపం పెడతారు. శాస్త్రం వల్ల ఇబ్బంది పడ్డది కదా, ఆ కోపం ఉంటుంది, ఊరుకుంటుంది, ఆడపిల్లే కదా. వెంటనే అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టుగా మా మీద తీసిన గారు. సో ఎవరు జ్యోతిష్కుడు అయినా సరే 50% చెప్పగలుగుతాడు, 50% చెప్పలేడు అని చెప్తాడు. అలా శాస్త్రానికి కొంత ఉంది. అందులోనూ అందరం భగవంతుడే దాన్ని పూర్తి చూడలేడు. ఆయన సృష్టించినటువంటి బ్రహ్మగారికే జ్యోతిషం తెలిసిన ఆయన చెప్పలేడు అన్ని విషయాలు. కాబట్టి మనం ఎంత, కాబట్టి దాని ఒక సూచన, ఈ యొక్క కాంబినేషన్ ఇలా ఉంది కాబట్టి ఇలా జరుగుతున్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి సూచనని తప్పకుండా గట్టిగా చెప్పగలిగే శాస్త్రం
జ్యోతిష్ శాస్త్రం విలువైనది, నమ్మకమైనది, నమ్మదగినది కూడా. ఇది పుకిటి పురాణం కాదు ఇది. ఖచ్చితంగా గురుగారు ఫ్రైడే రోజు ఆడపిల్ల పుట్టింది అనుకోండి, ఇంకా వాళ్ళ పేరెంట్స్ హ్యాపీనెస్ ని మనం ఆపలేము. మహాలక్ష్మి పుట్టేసింది మా ఇంట్లో, ఇంకా మా ఇంటికి స్టార్ తిరిగిపోతుంది అని చెప్పేసి మా అనుకుంటా. ఇంట్లో అదే జరిగింది కాబట్టి మేము వీఆర్ వెరీ హ్యాపీ. నేను పుట్టిన శుక్రవారమే, మా అమ్మాయి పుట్టిన శుక్రవారమే. సూపర్ వెరీ హ్యాపీ. మా అమ్మగారు శుక్రవారం పుట్టారు. ఆహా. ఇది మాకు బాగా కలిసి వచ్చినటువంటి నాకు అదృష్టం అది. నేను ఫ్రైడే, మా అమ్మాయి ఫ్రైడే, మా అమ్మ ఫ్రైడే, ముగ్గురం ఫ్రైడే. మా అమ్మమ్మకి కూడా ఫ్రైడే తెలియదు. నాకు నక్షత్రం నాది మా అమ్మమ్మది ఒకటే, నా నక్షత్రం మా అమ్మమ్మది ఒకటే నక్షత్రం. అందుకే అందరు నన్ను కొద్దిగా ఎక్కిరిస్తుంటారు, నీకేంట్రా అన్ని రకాలు ఉన్నాను అని చెప్పి ఎక్కిరిస్తుంటాను నన్ను. బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో అందుకే ఒకే కాంబినేషన్ మా అమ్మాయి నా ఇద్దరిది కూడా, సేమ్ మైండ్ సెట్ మా ఇద్దరిది. ఓకే ఓకే. నిజంగా ఫ్రైడే రోజు అమ్మాయి పుడితే ఆ ఇంటికి ఫినాన్షియల్ గా బాగా కలిసి వస్తుంది గురుగారు? అలా అని చెప్పడానికి లేదు, బట్ అమ్మాయి పుట్టడం వల్ల వీళ్ళు ఒక రకమైనటువంటి ఒక పాజిటివ్ సెన్స్ బాగా ఏర్పడుతుంది తండ్రికి. నాకు ఇక ధైర్యం అంటే ఒక మనిషి కాదు ధైర్యం. ఒక కొండ ఎక్కాలనుకున్నప్పుడు ఏ ఆధారం లేనప్పుడు ఏదో ఒక తాడు లాంటిది పల్చటి తాడు కనిపించినా సరే దాన్ని పట్టుకొని ఆధారంగా వెళ్దామనేటువంటి భావనతో ఆ తండ్రికి ఊతం దొరుకుతుంది. ఆడపిల్ల పుట్టగానే ఆ తండ్రికి విపరీతమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. అమ్మయ్య నేను సాధించగలను. మరి ఏంటో తెలియదు, ఆ తండ్రికి ఒక రకమైనటువంటి ఒక ఫీలింగ్ మాత్రం ఎక్కువ ఉంటుంది. అందుకనే కూతుర్ని తల్లి కంటే, భార్య కంటే, చెల్లె కంటే ఎక్కువగా చూసుకునేవాడు ఆ తండ్రి. ఆ కూతుర్ని చూసుకుంటాడు. ఆ కూతురు కొంత గాయమైనా తనకి ఏదో మొత్తం శరీరంలో గుండె బయటకు వచ్చేసి చనిపోయినట్టు ఫీల్ అయిపోతాడు చిన్న గాయం అయితే. అలాంటి తత్వంతో ఆయన పాజిటివ్ ఎనర్జీ బాగా ఉంటుంది నిజంగా టు బి. బట్ యాజ్ ఎ పేరెంట్ ఒక కూతురు గురించి నాకు ఉన్నటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్ మేబీ అందరు నాలానే ఉంటారు అనుకుంటా. బట్ ఐ ఫీల్ సేమ్. బట్ నిజం చెప్పాలంటే అమ్మ కాలం చేస్తున్నా కంటే ముందు అమ్మ కాలం చేసింది. అమ్మ కాలం చేసిన మరు సంవత్సరం నాకు కూతురు పుట్టింది. సో ఇలా మనకి నేను మళ్ళీ అమ్మ పుట్టింది అనుకోవడం. మా అమ్మకి పాంతిని అలవాటు ఉండేది. మా అమ్మాయి 3 ఏళ్ల వరకు మీకు విట్నెస్ కావాలంటే చూపిస్తాను నేను వీడియోలో. దాని ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే వరకు మా అమ్మ పాంతిని అలవాటు. మా అమ్మాయి కూడా 4 కొరుకునేది, ఎప్పుడు ఇట్లా కొరికేది మా అమ్మాయి. ఎప్పటికీ మా దగ్గర వీడియోలో మా అమ్మాయికి మనం చూపిస్తే నవ్వుతుంది, అది అమెరికాలో నవ్వుతుంది ఇప్పుడు. అది అలా ఆ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏం తెలియదు కానీ అమ్మ చనిపోతున్న టైంలోనే కొద్దిగా ఎకనామీ ఎదుగుతున్నాను, కొద్దిగా. అప్పటికి ఇంకా నాకు అంత ఎదుగుదల లేదు, ఎదుగుతున్నాను నేను. అప్పటికి నాది MA అయిపోయింది, PhD చేస్తున్నాను నేను. అమ్మ పుట్టిన తర్వాత నమ్మరో ఎవ్రీ 5 yearsకి నేను ఒక స్థలమో ఇల్లు కొనుక్కున్నాను నేను. ఎవ్రీ 5 years. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్. అఫ్కోర్స్ నేను జ్యోతిష్యం మీదే బతకాను, నేను పురోహితం నాది. పెద్ద పురోహితాలు ఉన్నాయి. అఫ్కోర్స్ నేను అలరావలింగి గారి గృహప్రవేశం చేయించాను నేను. చిరంజీవి గారు అట్లాంటి సుమన్ గారి వాళ్ళవి కానివ్వండి, వాళ్ళందరూ పూజలు చేయడం, నేను సినిమా ఓపెనింగ్ చేయడం నాకు కూడా అలవాటు ఉంది నాకు బ్రహ్మాండంగా. అలా నేను మంచి సంపాదన, నాకు 9 మంది అసిస్టెంట్లు నాకు ఉన్నారు. అందరూ బిజీగా ఉంటారు రెగ్యులర్గా. పూజలు మీలాంటి వాళ్ళు పూజలు చేయించుకోవడం ఉంది. ఆ పురోహితం నాకు అప్పటి నుంచే ఉంది పురోహితం. అటువంటి పెద్ద పురోహితం వల్ల నాకు మా అమ్మాయి పుట్టిన తర్వాత ఏ ఒక్కరోజు వెనక్కి చూడలేదు, ఏ ఒక్కరోజు కూడా. అంటే అతిశయోక్తి అనుకోవచ్చు, పొగరు అనుకోకండి, ఎవరు కూడా తప్పుగా అనుకోకండి. అంటే ఒక కూతురికి తండ్రిగా ఉండేటువంటి పొగరు ఎలా ఉంటుందో చెప్తాను మీకు. నేను పొగరు, నేను ఒక తండ్రిగా నా పొగరు ఎలా ఉంటుంది మీ నమ్మడం నెంబర్. మా అమ్మాయి ట్రైన్ ఎక్కింది 5 సార్లు. దాని 18 సంవత్సరాల వయసు, దాని మా అమ్మాయికి 19 ఏళ్ల వయసు. ట్రైన్ ఎక్కింది 5 సార్లు. ఆర్టీసీ బస్ ఎక్కింది దాదాపుగా 9 నుంచి 11 సార్లు. అది మా మామయ్య గారింటికి వెళ్ళడానికి వెళ్ళింది. ఫ్లైట్ ఎక్కింది మా అమ్మాయి 272 సార్లు. అమ్మా సూపర్. అసలు నేను ఎంత నా కూతురు అంటే ఇప్పటికీ నా టికెట్స్ అన్నీ ఉంటాయి, మీకు విట్నెస్ ఉంటుంది కదా, టికెట్లు అవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినది అంత నేను మా కూతురు తీసుకెళ్ళింది. ఒకసారి మాత్రమే మా అమ్మాయి తిరుపతిలో, సరే నేను ఏది కూడా తప్పు అనుకోదంట, అందుకు ముందే క్షమాపణ అడుగుతున్నాను నేను. గర్వం, ఒక తండ్రికి ఉండే గర్వం చెప్తున్నాను నేను. నా కూతుర్ని తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మేబీ 1-2 సార్లు జనరల్ టికెట్ వెళ్ళి ఉంటుంది, అది జనరల్ దర్శనానికి. అది కూడా మా బావమరిది ఏదో పెళ్ళి అయితే ఆ పెళ్ళిలో వాటి టికెట్లు బై మిస్టేక్ బుక్ అవ్వలేదు, ఫుల్ రష్ ఉంది, జనరల్లో వెళ్ళిపోయారు. అది కూడా 6 గంటల దర్శనం అయిపోయింది, 6 to 8 hours. ఆ రోజు మా అమ్మాయి నాన్నకు ఫోన్ చేయి ఫస్ట్. మా అమ్మాయి వయసు అప్పుడు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అంతే. నాన్నకు ఫోన్ చేయి ఫస్ట్, నన్ను ఇంతసేపు పడతారు అసలు, ఇక్కడ ఇంత రాత్రి ఇక్కడ పడ్డా నేను చెప్పేసి 7 ఏళ్ళు అప్పుడు దానికి గొడవట. బయటకు వచ్చాక మా అక్క వచ్చేసి, ఎరా దీన్ని కొద్దిగా నేల మీద ఉంచి దీన్ని మరి ఆకాదింపకు, పిచ్చి వేషాలు ఎక్కువ, అది కొద్దిగా అసలు ఏది కంట్రోల్ తప్పుతుంది, అది జాగ్రత్త అది అంటే. ఏమైందకంటే జనరల్ టికెట్ కంపార్ట్మెంట్ వెళ్తా రాలేదు, విసిగిపోతుంది, 8 గంటలకి కష్టపడిపోయింది ఆవిడ. మేము అలాగే వచ్చావు, నువ్వు అలాగే వచ్చావు, జనరల్ కంపార్ట్మెంట్ జనరల్ కంపార్ట్మెంట్ వెళ్ళాం మనం, అది మర్చిపోవద్దని చెప్తే మా అమ్మాయికి చెప్పినామంట. లేదు నాన్న 8 hours పడింది, నాకు ఆకలి వేస్తుంది, నాకు అదేస్తుంది అంటే. అలా 2 సార్లు మాత్రమే అది 300 టికెట్ అట్లా వెళ్ళింది. బట్ దేవుడి దేవల్ల మీలాంటి గొప్ప వాళ్ళ పరిచయాల వల్ల నాకు ప్రతి ఒక్కళ్ళు ఎవరో టికెట్ ఇవ్వడం, నేను VIP బ్రేక్లో వెళ్ళి మా మెచ్చుకోను. ఈ 18 ఏళ్ళ వరకు 16 ఏళ్ళలో మా అమ్మాయికి అలాగే చేసి, అంటే అది తండ్రికి నాకుండే గర్వం అని చెప్తున్నా. అంటే నా కూతురు అలాగే తీసుకెళ్ళాలి, నేను నా కూతురు కష్టపడొద్దు అన్న ఫీలింగ్, ఫాదర్ లవ్. నేను మొన్న వెళ్ళాను, నేను మా ఆవిడద్దరం 3 రోజులు మాకు టికెట్ VIP దొరుకుతుందని చెప్పి టికెట్ లాస్ట్కి 300 రూపాయల టికెట్లో వెళ్తే ఇరుక్కొని వెళ్తే గొడవ కూడా అయింది మాకు ఇద్దరికి.
నాకు ఒక వ్యక్తి తోస్తుంటే మ్మ్. అంత కిక్కేసి వెళ్ళాము మేము. మా అమ్మ ఉన్నప్పుడే హాయిగా వెళ్ళాము. అమ్మ అమెరికా వెళ్ళిపోతే ఫస్ట్ టైం వెళ్ళాము. ఇరుక్కొని వెళ్ళాల్సి వచ్చింది. నాకు 6 గంటలు పట్టింది దర్శనం, 300 రూపాయల టికెట్లు. మ్మ్. అంటే దేవుడు అట్లా మనం ఎంత కర్మ అంతే. నేను అది కష్టపడ్డాను. నేను జనరల్ కంపార్ట్మెంట్ వెళ్ళాను, 24 hours జనరల్ కంపార్ట్మెంట్ ఉన్నాం మేము. మ్మ్. అంటే ఒక కూతురు పుట్టిన తర్వాత తండ్రికి వచ్చేటువంటి గర్వం ఎలా ఉంటుందో చెప్తాను ఎగ్జాంపుల్. అదే అదే. నా కూతురు నేను అలా తీసుకెళ్ళాలి, అది కష్టపడొద్దు, అలాగే తీసుకెళ్ళాను. అలాగే వెళ్ళాం, అలాగే తీసుకెళ్ళాం. అలాగే ఇల్లు కొన్నాం, స్థలం కొన్నాం. ఐ ఫీల్ హ్యాపీ. దాని కారు ఈ 18 ఏళ్లలో 3 కార్లు మార్చానంటే నా కూతురు తోడు దొంగలం ఇద్దరం. మావాడంటే ఎందుకు కారు మారుస్తున్నారు మీరు, మంచి కారు ఎందుకు తీసేస్తున్నారంటే మాకు ఈ కారు నచ్చలేదు, మీకు వేరే కారు కావాలి. వచ్చేసి అది 5 seater కొందాం అంటే నన్ను వద్దురన్నా, ఎక్స్ట్రీ మనం 500 పోకుందాం, 700 కొనిద్దాం. మావాడు తీసుకెళ్ళినప్పుడు 500 కొందామని చిన్న కారు కొందాం ప్లాన్ చేసాం. అక్కడ పోయిన తర్వాత మేము ఇద్దరం కలిసి దొంగలాగా చేసి వేరే బుక్ చేసాం. మా చూస్తుంది చిన్న కారు చూస్తుంది, మేము పెద్ద కారు చూస్తున్నాం. అదెందుకు ఇక్కడ అంటే ఒకటి చూడు అని చెప్పేసి బుక్ చేస్తే మావిడకి అర్థం కాలేదు. సో ఇంటికి వచ్చేసరికి పెద్ద కారు ఎందుకండి, ఈ బస్సు ఎందుకండి మనకు అంది మావిడ. ఈ బస్సు ఎందుకంటే లేదు మా మంచిగా హాయిగా లగ్జరీకి వెళ్తాం మనం. ఆ కారు ఇంటి ముందు ఉంది, ఈఎంఐ కడుతుంది తప్ప దానిలో ఏముందా. అంటే కూతురు కోసం తండ్రికి ఉండేటువంటి ఒక పొగరు అంటారు దీన్ని. అది ఏదైనా సరే సాధించడం అది అలా వస్తుంది. అలా నా కూతురు అలా ఆనందంగా ఉంది. ప్రతి తండ్రి అలాగే ఉంటాడు. అందుకే శుక్రవారం పుట్టిన ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అనేది ఇదే కారణం. ఏదంటే ఎగ్జాంపుల్ నేను చెప్పుకోకపోతే ఎవరి గురించి ఏం చెప్పగలుగుతానండి. ఐ ఫీల్ మై సెల్ఫ్ గ్రేట్, నేను బెటర్గా ఫీల్ అవుతున్నాను. పొగరు అంటే అందుకే నేను ఏదో మళ్ళీ ఎవరైనా అనుకున్నానే నా పొగరు అది. అందుకే నా కూతురు, నా అమ్మ, నా దేవత అనేటువంటి ఫీలింగ్ ఆడపిల్లని తండ్రికి తెలుస్తుంది, ఇంకెవ్వడికి తెలియదు. సో హ్యాపీ ఫర్ హర్ గురుగారు. అసలు చాలా సంతోషము. ఎప్పుడు కూడా మీరు ఇంతే హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటాం మనస్ఫూర్తిగా. స్వామి వారి అనుగ్రహం కూడా ఇన్ని రోజులు ఎలా ఉందో ఇక మీదటి కూడా ఎప్పటికీ అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ నేను అడిగిన సందేహాన్ని కూడా చాలా వివరంగా ఉదాహరణలతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.